డాక్టర్ గారు, ఇప్పుడు ఏ సమస్యకి పథ్యాహారం తయారు చేసుకోబోతున్నామో తెలియజేయండి. అంటే ఇవాళ చాలా కామన్‌గా ఎక్కువ మందికి ఇబ్బందిగా ఉండేటువంటిది కడుపులో పోట్లు. ఈ కడుపులో పోట్లు అనే సమస్యను తగ్గించుకోవడానికి చాలా తేలికగా ఇంట్లో ఉండే పదార్థాలతోటి చేసుకునేటువంటి ఒక మంచి పథ్యాహారం. ఇది అంటే చాలా తొందరగా మంచి రిజల్ట్ చూపించేటువంటిది, తేలిగ్గా చేసుకోగలిగినటువంటిది. ఎవరైనా సరే వాడుకోగలిగినటువంటి పథ్యాహారాన్ని తయారు చేద్దాం. కడుపులో పోట్లను తగ్గించే పథ్యాహారానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. నిమ్మరసం, ఇంగువ, దానిమ్మ తొక్కల చూర్ణం, నల్ల ఉప్పు, సైంధవ లవణం. కావలసిన పదార్థాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పథ్యాహారం తయారీ విధానం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ పథ్యాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తారా? అలాగేనమ్మా, ఇది చాలా తేలిక. చెప్పాను కదా ఇందాక, తయారు చేసుకోవడం చాలా చాలా తేలిక. మనం ఒక్కొక్క పదార్థం గురించి చెప్పుకుంటూ తయారు చేద్దాం దీన్ని. ఇందులో మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇంగువ. ఇంగువ కడుపులో పోట్లు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎలాగంటే కడుపులో ఒకవేళ గ్యాసెస్ అవి ఎక్కువగా ఉన్నా, లేకపోతే కడుపులో కదలికలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని తగ్గించి, గ్యాసెస్ తగ్గించి కడుపులో పోట్లు తగ్గించడానికి మనకి ఇంగువ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంగువని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒకవేళ ముక్కల్లాగా ఉండేటువంటి ఇంగువ ఉన్నట్టయితే దాన్ని పొయ్యి మీద మూకుడు పెట్టి కొంచెం నెయ్యి వేసి ఒకసారి వేయించి తర్వాత పొడిలా చేసేసుకోవాలి. అలా పొడిలాగా చేసుకున్నటువంటి ఇంకో చూర్ణాన్ని ఒక పావు చెంచాడు తీసుకోవాలి. కొద్దిగా ఇంకో చూర్ణం తీసి విడిగా పెట్టుకుందాం మనం. తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటిది ఏంటంటే దానిమ్మ తొక్కల చూర్ణం. మనం చాలా ఎపిసోడ్స్లో చెప్పుకుంటూ ఉంటాం, ఈ దానిమ్మ తొక్కలకి జీర్ణ మండలం మీద చక్కగా పనిచేసేటువంటి గుణం ఉంది అని చెప్పని. అది అందుకనే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, దానిమ్మ పళ్ళు తిన్నాక తొక్కలు పారేసుకోకండి అని. వాటిని చక్కగా ఎండబెట్టి చూర్ణంలాగా చేసేసి ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ తొక్కల చూర్ణానికి జీర్ణ మండలాన్ని చక్కగా పనిచేయించేటువంటి గుణం ఉంటుంది. అజీర్ణం ఉంటే తగ్గించడం, లూజ్ మోషన్స్ ఉంటే తగ్గించడం, ఇలాంటి చాలా మంచి మంచి గుణాలు ఉంటాయి. సో దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టిన చూర్ణాన్ని మనం ఇప్పుడు ఈ పథ్యాహారంలో వేసుకుందాం. ఆ తర్వాత కడుపులో పోట్లు తగ్గించడానికి ఉపయోగపడేటువంటి మరో చక్కటి ద్రవ్యం, ఇది కూడా మన వంటింట్లో ఉండేటువంటిదే, నల్ల ఉప్పు. నల్ల ఉప్పుని కొద్దిగా, అంటే ఒక పావు చెంచా కంటే కూడా కొంచెం తక్కువగా తీసుకోవాలి. అంటే ఒక 3 లేదా 4 చిటికలు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక లవణం, అది సైంధవ లవణం కూడా తీసుకోవాలి. సైంధవ లవణం కూడా కడుపులో పోట్లు తగ్గించడానికి చక్కగా సహాయపడుతుంది. ఈ సైంధవ లవణం కూడా 2 లేదంటే 3 చిటికలు తీసుకోవాలి. ఇప్పుడు మన కడుపులో పోట్లు తగ్గించే పథ్యాహారానికి కావాల్సినటువంటి ప్రధానమైన ద్రవ్యాలన్నీ తీసేసుకున్నాం. ఇంగువ, దానిమ్మ తొక్కల చూర్ణం, నల్ల ఉప్పు, సైంధవ లవణం. ఇప్పుడు వీటిలలో కొంచెం నిమ్మరసాన్ని కలుపుకోవాలి మనం. నిమ్మరసం కూడా కడుపులో పోట్లు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కడుపులో ఏమైనా వాయువులు అవి ఉన్నా, అంటే కదలికలు అవి ఎక్కువగా ఉన్నా సరే దాన్ని క్లియర్ చేసి, ఏదైనా కొంచెం అజీర్ణంగా ఉంటే అజీర్ణ పదార్థం బయటకు వెళ్ళిపోవడానికి కూడా తోడ్పడి కడుపులో పోట్లు తగ్గిస్తుంది. నిమ్మరసాన్ని మిగతా వాటికంటే కొంచెం ఎక్కువగా 2 చెంచాల పరిమాణంలో వేసుకోవాలి. ఇవి బాగా కలిసిపోయేట్టుగా కలపాలి. మన పరిమాణంలో కొంచెం ఇది చెంచా చిన్నదిగా ఉండడం వల్ల రసం తక్కువైనట్టుంది. మనం మరికొంత రసాన్ని కలుపుదాం ఇందులో. కలిపేశారు కదా. మనం ఇలా కలిపేసామంటే ఏంటంటే కడుపులో పోట్లు తగ్గించుకునే పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. తేలిక, ఇంట్లో ఉన్న పదార్థాలు చేసుకోవడం కూడా చాలా తేలిక. అంటే ఇప్పుడు కడుపులో పోట్ల సమస్య ఎవరికైనా ఎప్పుడైనా ఉన్నా సరే వెంటనే ఇలాగ ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుని దాన్ని కనుక కడుపులోకి తీసుకున్నట్టయితే వెంటనే, అంటే ఒక 10-15 నిమిషాల్లోనే కడుపులో పోట్లు తగ్గడానికి ఈ పథ్యాహారం చాలా బాగా ఉపయోగపడుతుంది.